మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి పండగే. దాయాది దేశాల మధ్య జరిగే పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఏషియా కప్ లో పాకిస్తాన్ జట్టు టీమిండియా చేతిలో 2 సార్లు ఓటమి పాలైంది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే టైంలో పాక్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సొంత జట్టుపై విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ పాక్ భారత్ తో మ్యాచ్ గెలవాలంటే పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఓపెనర్స్ గా బ్యాటింగ్ చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో వరుసగా 2 సార్లు ఓడిపోయింది. మొదటి మ్యాచ్లో పాక్ 8 వికెట్లతో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో 6 వికెట్లతో మరోసారి ఓటమి పాలైంది. ఈ ఓటములో పాక్ అభిమానులను కలిచివేశాయి. ఒక మ్యాచ్లో కాకపోయినా రెండో మ్యాచ్లో గెలుస్తామని ఆశపడ్డ వారందరికీ నిరాశ ఎదురైంది. పాక్ క్రికెట్ డార్క్నెస్ లో ఉందంటూ ట్వీట్లు చేశారు. ఇక చాలా మంది అభిమానులు పాక్ క్రికెట్లో పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రభావం పెరిగిందంటూ మండిపడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైలులో ఉన్న ఇమ్రాన్ సొంత జట్టుపై తన సోదరి అలీమా ఖాన్ ద్వారా విమర్శలు గుప్పించారు. భారత్తో మ్యాచ్ గెలవాలంటే పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలన్నారు. అంతేకాక మాజీ చీఫ్ జస్టిస్ కాజీ ఫైజ్ ఇసా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా, అంపైర్లుగా థర్డ్ అంపైర్గా ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉంటే మాత్రమే పాక్ గెలవచ్చన్నారు. అలా చేస్తేనే గెలుస్తుందేమో అని ఎద్దేవా చేశారు. పాక్ క్రికెట్ను అసమర్థత, బంధుప్రీతితో నాశనం చేశారని మండిపడ్డారు. ఇటీవల పాక్ ఓటములపై ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పాక్ క్రికెట్ను అసమర్థత, బంధుప్రీతితో నఖ్వీ నాశనం చేశారన్నారు. ఇక 1992 వన్డే వరల్డ్ కప్లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ కప్ సాధించింది. ఇక 88 టెస్ట్ మ్యాచ్లు, 175 వన్డేలు ఆడి పాక్కు ఎన్నో విజయాలు అందించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు పీసీబీ పైన మాత్రమే కాక పాక్ సైన్యంపైన విమర్శలు ప్రతిబింబించాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ స్పందించారు. క్రికెట్ను రాజకీయంగా మార్చకూడదంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ విమర్శలపై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం పీటీఐ మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పాక్ క్రికెట్లో మిలిటరీ ప్రభావం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 14 కేసులతో జైల్లో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ క్రికెట్లో తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. మరోవైపు ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తనను, తన భార్యను మునీర్ మానసికంగా హింసిస్తున్నారని విమర్శించారు. తమను బలహీనపరిచి తనకు లొంగిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తనపై తన భార్య బుష్రా బేగంపై జరుగుతున్న మానసిక హింసకు ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తమని బలహీనపరిచి తల వంచడం ఒక్కటే ఆయన లక్ష్యమని, తాము బతికున్నంత కాలం యాసిద్ క్రూరత్వానికి లేదా ఫరో నిరంకుశత్వానికి తల వంచేది లేదని స్పష్టం చేశారు. జనరల్ మునీర్ పాకిస్తాన్లో చట్టరహిత పరిస్థితులు, ఫ్యాసిస్ట్ వాతావరణం సృష్టించడానికి సైన్యాన్ని ఉపయోగిస్తున్నారని, తన అక్రమ పాలనను 10 ఏళ్లు పొడిగించడానికి ఏం మిగలనివ్వలేదన్నారు. ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. మొదట ఆయన ఆఫ్ఘనిస్తాన్కు బెదిరింపులు జారీ చేశారు. ఆ తర్వాత 3 తరాలుగా పాకిస్తాన్లో నివసిస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులను బహిష్కరించారు. డ్రోన్ దాడులు జరిపారు. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకించే పశ్చిమ దేశాలలో లాబీలకు తనను తాను యోధుడిగా చూపించుకోవడానికే మునీర్ ఇలా చేస్తున్నారని, ఉగ్రవాదంపై యుద్ధం చేయగల వ్యక్తి తానేనని వారిని నమ్మించాలనుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ విమర్శలు చేశారు. మరోవైపు ఈ అణచివేత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత నెమ్మదిగా వృద్ధిని ఎదుర్కొంటోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. విదేశీ పెట్టుబడులు దాదాపు శూన్యంగా మారాయని విమర్శించారు. పాకిస్తాన్ చరిత్రలో ఇంత తక్కువ పెట్టుబడులు ఎప్పుడూ లేవని, గత 3 సంవత్సరాల్లో జాతీయ అప్పు రెట్టింపైందన్నారు. ప్రతి పాక్ పౌరుడు అప్పు ఉచ్చు లోపలే చిక్కుకుపోయాడని, ప్రజల ప్రభుత్వం ఏర్పడే వరకు దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం ఉండదన్నారు. సెప్టెంబర్ 27న పేషావర్లో జరగనున్న ర్యాలీపై దృష్టి పెట్టాలని తన పార్టీ కార్యకర్తలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
ఇక పాక్ మాజీ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. 2023 మే 9న ఆయన అరెస్టు అనంతరం లాహోర్లో జరిగిన హింసాత్మక ఘటనలపైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 2023 నుంచి రావల్పిండిలో ఉన్న అదియాలా సెంట్రల్ జైల్లో ఉన్నారు. అల్ ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన 2000 కోట్ల కుంభకోణం కేసులో కూడా ఇమ్రాన్ ఖాన్ ఆయన సతీమణి బుష్రాను దోషులుగా తేల్చారు. దీంతో వారిద్దరూ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా పడగా బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష, 1,500,000 జరిమానా విధించారు.